హద్దు మీరితే చర్యలు తప్పవు. హుందాగా వ్యవహరించండి, అత్యుత్సాహం ప్రదర్శించొద్దు, దిగజారుడు చర్యలు తగ్గించుకోండి. దీనివల్ల వ్యవస్థకే చెడ్డ పేరు వస్తుంది. ఐఏఎస్ ప్రభుత్వ ఉద్యోగులకు సిఎస్ హెచ్చరిక జారీ చేస్తా ఉన్నారు. ఇక కొత్తగా వచ్చినటువంటి రామకృష్ణ గారు ఒక నెల అవుతుంది ఛార్జీ తీసుకొని అందరు అధికారులను కూడా వాళ్ళ ప్రవర్తనలు మార్చుకోమని చెప్పి స్వీట్ గా అయితే వార్నింగ్ ఇస్తా ఉన్నాడు. గత మేడం అయితే పెద్దగా ఏం పట్టించుకోలేదు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో పనిచేసుకుంటా కేసీఆర్కి లీకులు ఇస్తా ఉంటారు. ఇలా మొదలు పెడదాం అనుకునేసరికి ప్రతిపక్షానికి తెలిసిపోతా ఉంది. దాన్ని ఆపేటటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు కూడా ఎన్నో సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చిండు, కొంతమంది ఐఏఎస్లు ప్రభుత్వ ఉద్యోగులు సొంత పనుల కోసమే పనిచేసుకుంటా ఉన్నారు, సంపాదన కోసమే ఉన్నారు తప్ప ప్రజల కోసం ఎవ్వరు కూడా పనిచేయట్లేరు. తద్వారాగా అధికారులు పర్ఫెక్ట్ గా పనిచేస్తేనే కదా ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేది. చాలా మంది తీరైతే మార్చుకోవాలట. వాస్తవంగా చాలా మంది పై స్థాయి అధికారులే, జిల్లా స్థాయి అధికారులు మీ ప్రవర్తనలు మార్చుకోకపోతే మాత్రం చర్యలు తప్పవని చెప్పేసి తెలంగాణ చీఫ్ సెక్రటరీ, కొత్తగా ఛార్జీ తీసుకున్నటువంటి చీఫ్ సెక్రటరీ మాత్రానికి ప్రధానంగా ఇక చెప్తా ఉన్నాం, ఐఏఎస్లకి ఐపీఎస్లకి మీరంతా కూడా మీ పద్ధతులు మార్చుకోండి. ఓ రాజకీయ నాయకుడికో ఆయనకో ఈయనకో తలొగ్గి ప్రలోభాలకి పనిచేయడం బంద్ చేయాలని చెప్పేసి స్ట్రైట్ వార్నింగ్ అయితే ఇక్కడ ఇస్తున్నట్లు మనం చూస్తా ఉన్నాం.